హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందలాస్ ఫ్యామిలీ. ఈరోజు అయితే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసాము. అదేంటో చూపిస్తున్నాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే అమెజాన్లో బుక్ చేసాము, ఎలక్ట్రిక్ ప్రోడక్ట్. అది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏం ప్రోడక్ట్ అనేసి. సో అది అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి. ఈ ప్రోడక్ట్ వచ్చి కపూర్ దాని అని ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ అండి. ఇది దోమలకి బాగా పనిచేస్తుందని మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే మేము బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోన. ఈ ప్రోడక్ట్ వచ్చి మేము అమెజాన్లో తీసుకున్నామండి. మాకు 205 రూపీస్కి వచ్చింది. మరి కర్పూరం కూడా సపరేట్గా బుక్ చేసుకోవాలి, దాంతో అయితే రాదు. ఇది సపరేట్గా 225 250 అట్లా ఉంటుంది. చూడండి, ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. ఓపెన్ చేస్తున్నాను. చిన్న ప్లగ్ లాగా వచ్చి దానిపైన చిన్న పాట్ లాంటిది వస్తుంది స్టీల్ది. దానిపైన చిన్న ప్లేట్ లాంటిది వస్తుంది అనమాట. ఆ పాట్ లాగా ఉంది కదా స్టీల్ది, దానిపైన ప్లేట్ పెట్టి దాంట్లోన ఈ కర్పూరం బిళ్ళలు వేయాలి. చూడండి, ఇలా ఉంది టోటల్గా. ఆ ప్లగ్ని దాన్ని సాకెట్లో పెట్టాలన్నమాట. ఇవి వచ్చి కర్పూరం బిళ్ళలు, అవి సపరేట్గా బుక్ చేసుకున్నాం మేము. ఇది చిన్న ప్లేట్ అన్నమాట, దానిపైన పెట్టుకోవడానికి. ఇలా ఉంది చూడండి. ఇది పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఎలా పనిచేస్తుందో మీకు. ఫస్ట్ దానిపైన చిన్న ప్లేట్ పెట్టి చూడండి, ఇంకోసారి చూపిస్తాను. అలా ప్లేట్ పెట్టేసి సాకెట్లో పెట్టాలి. నార్మల్ ప్లగ్ పెడతాం కదా అట్లా. దాంట్లోన ఇలా ఇవి మనకి వచ్చినాయి కదా, ఇదొకటి మా దగ్గర ఆల్రెడీ ఉన్నింది చిన్న బాక్స్, దాంట్లో వేస్తున్నాము. ఒక 2-3 పీసెస్ చిన్న సైజ్ వేస్తే చాలు, చాలాసేపు ఉంటుందన్నమాట. స్మెల్ అయితే ఇంట్లో బాగా మంచి స్మెల్, కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది. దోమలు ఏమీ ఉండవు అనమాట. ఇంకొకటి ఇంట్లో ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కొంచెం మట్టి స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది కదా, వర్షాకాలము చలికాలం అట్లా ఏమీ స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం రూమ్ ఫ్రెషనర్ ఏమీ వాడే అవసరం లేదండి. ఇది వాడినాక చాలా బాగుంది, చాలాసేపు కూడా ఉంటుంది. ఒక 4 అవర్స్ 5 అవర్స్ వరకు అట్లానే ఉంటుంది స్మెల్. మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీంట్లో ఏమీ కెమికల్స్ లేకుండా ఉంటుంది కదా, మంచిది, మంచి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో కూడా. ఇది కొంచెం ఇది హీట్ అయ్యాక కొంచెం ఇది పొగలాగా వస్తుంది చూడండి. చూడండి, స్టార్ట్ అయింది పొగ రావడానికి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది అనమాట అది హీట్ అవ్వడానికి. ఒక 10 మినిట్స్ వరకు ఉంటుంది ఇది కరగడానికి, మొత్తం కరిగిపోతుంది. కరిగిపోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట. దాంట్లో ఇంకేం ఉండదు. మరి క్లీన్గా ఫస్ట్ పెట్టిన ప్లేట్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. మొత్తం కరిగిపోయి క్లీన్గా ఉంటుంది ప్లేట్ కూడా. నల్లగా అవ్వడం అట్లా ఏమీ కాదనమాట, చాలా బాగుంటుంది. ఇట్లా పొగ వస్తూ ఉంది చూడండి, స్టార్ట్ అయింది. మనకి మస్కిటో కాయిల్స్ అది యూజ్ చేస్తే జలుబు అవుతుంది కదా, కొంతమందికి పడదనమాట. ఇదైతే ఏమీ కాదనమాట, చాలా బాగుంటుంది. మనకి స్మెల్ కూడా బాగుంటుంది, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట, బాగుంటుంది. ఇది అంతా అయిపోయినాక ఆఫ్ చేయాలండి, అట్లాగే వదిలేస్తే చెడిపోతుంది. మనం చూసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయాక, కర్పూరం అంతా అయిపోయాక ఆఫ్ చేసుకోవాలి. అలాగే వదిలేసినామంటే చెడిపోతుందండి. ఇది హీట్ అయ్యి తొందరగా చెడిపోతుంది అనమాట. చూసుకొని ఆఫ్ చేసేసుకుంటే చాలా రోజులు వస్తుంది, బాగా ఉంటుందండి. ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.